హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులను కడిగి పారేసిన సగటు ప్రభుత్వ ఉద్యోగి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఒక సగటు ఉద్యోగి ఆవేదన నాయకులారా మా బ్రతుకులతో చెలగాటమాడకండి అంటూ వర్గాలుగా విడిపోయి ఉద్యోగుల సమస్యలను గాలికొదిలేసి ప్రభుత్వాలకు భజన చేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులపై ఒక ఉద్యోగి ఆవేదనతో కూడిన బహిరంగ లేఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, కార్మికులకు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ మరియు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగ సోదరులకు నా హృదయపూర్వక నమస్కారములంటూ లేఖ అయితే ప్రారంభించారండి. తదుపరి స్వయం ప్రకటిత నాయకులుగా చెలామణవుతూ ఉద్యోగులను 4 గ్రూపులుగా విడదీసి మా జీవితాలతో చదరంగం ఆడుతున్న ఉద్యోగ సంఘాల అందరికీ శతకోటి నమస్కారాలు. అయ్యా నాయకులారా! మీ నాయకత్వాల సంగతేమో గానీ ఇక్కడ సగటు ఉద్యోగి అన్ని రకాలుగా నలిగిపోతున్నాడు. మీ స్వార్థ రాజకీయాల మధ్య మా బ్రతుకులు బజారున పడుతున్నాయి. పతనమై పతనమైన పరువు ఏపీ ఎన్‌జీఓ సంఘం ఎందుకిలా అయింది? ఒకప్పుడు ఏపీ ఎన్‌జీఓ సంఘం అంటే ప్రభుత్వంలో ఎంతో గౌరవం అన్నమాట. ఉద్యోగులలో ఎంతో భరోసా అయితే ఉండేది. కీర్తిశేషులు సుధాకర్ ప్రసాద్ గారు వస్తున్నారంటే ఐఏఎస్ అధికారులు, మంత్రులు సైతం లేచి నిలబడేవారు. అటువంటి ఉన్నతమైన సంఘాన్ని ఈరోజు సచివాలయ గేటు బయట నేల మీద కూర్చునే దయాస్థితికి దిగజార్చింది మీరు. మీ నాయకత్వం కాదా? యూనిట్‌లలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు పెట్టి నిజమైన నాయకులను తయారు చేయకుండా, మీకు భజన చేసేవారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వారి చేత మీ స్టేట్ నాయకులుగా ఎన్నికవుతున్నారు. మీరు సంఘాన్ని సరిగ్గా నడిపి ఉంటే, ఈరోజు బొప్పరాజు గారు, సూర్యనారాయణ గారు వేరే సంఘాలు పెట్టే పరిస్థితి వచ్చేదా? అనైతే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ విధానాల్లో మీ ప్రమేయం అవసరమా? అంటూ రాజధాని విశాఖలో పెడితే మాకు అభ్యంతరం లేదని ఒకరు, మాకు లేదని మరొకరు ప్రకటనలు ఇచ్చారు. అయ్యా! రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించేది ప్రభుత్వం. ఉద్యోగులుగా మా పని ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ పని చేయడమే. కరోనా సమయంలో జీతాలు కోస్తామంటే సరే అన్నారు. ఎన్నికలు జరపడం మానడం ప్రభుత్వం ఇష్టం. సో, ఈ విధానమైనటువంటి నిర్ణయంతో ఉద్యోగ సంఘాలకు ఏం పని చేసి ఆహ్, పని ఏం పని ఇప్పుడు ఎప్పుడైతే మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి ప్రభుత్వ నిర్ణయాలకు వంత పాడారో, అప్పుడే ఉద్యోగుల దృష్టిలో మీ యొక్క విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారనైతే విమర్శించారు. గతాన్ని విమర్శించడం కాదు, సాధించి చెప్పండి. ఉదయం లేచి మొదలు టీవీ షోలలో అశోక్ బాబు ఎమ్మెల్సీ అయ్యారని, చంద్రశేఖర్ రెడ్డి సలహాదారు అయ్యారని విమర్శిస్తారు. వారు ఏ పదవులు తీసుకుంటే మాకెందుకు? వారు ఉద్యోగులకు ఏం చేశారో ఒకసారి గుర్తు చేసుకోమనండి. చారిత్రాత్మకంగా 42 రోజుల సమ్మె కాలాన్ని రెగ్యులరైజ్ చేయించారు. 43% ఫిట్‌మెంట్ సాధించారు. రెగ్యులర్‌గా డీఏలు, సరెండర్ లీవ్‌లు, టీఏలు, డీఏలు ఇప్పించారు. వారం రోజుల్లో జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాలు వచ్చేలాగా చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ సాధించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలొచ్చేలా చేశారు. మరి ఈ 2.5 సంవత్సరాల్లో మీరు ఉద్యోగుల కోసం సాధించిందేమిటి? మీ సంఘానికి గుర్తింపు, జేఏసీలో సభ్యత్వం తప్ప ఒక్కటంటే ఒక్క ప్రయోజనం చెప్పగలరా? మరి మా బ్రతుకులు దుర్భరం. మీ ప్రయాణాలు ఇన్నోవాలలో. ఇక్కడ మా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించారా? 4 ఏళ్లు దాటినా పీఆర్సీ లేదు. వారంలో రద్దు కావాల్సిన సీపీఎస్ ఊసే లేదు. అలాగే 6 నెలల్లో రెగ్యులర్ కావాల్సిన కాంట్రాక్ట్ ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరం. 6 డీఏ బకాయిలు పేరుకుపోయాయి. అవసరానికి దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము అడిగితే నెలైనా రాక బయట రూ. 2కే వడ్డీ అప్పు తెచ్చుకుంటున్నాం. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. రూ. 70 ఉన్న నూనె 170కి, 70 ఉన్న పెట్రోల్ 120కి మారింది. కానీ మా జీతంలో రూ. 5 పెరగలేదు. ప్రతి నెల ఒకటో తారీఖున జీతం వస్తుందో రాదో అని ఎదురుచూసే దౌర్భాగ్యపు స్థితికి మమ్మల్ని దిగజార్చారు. మీరందరూ తెల్ల బట్టలు వేసుకొని ఇన్నోవా కార్‌లలో తిరుగుతున్నారు కాబట్టి మా బాధలు మీకు కనిపించకపోవచ్చు.
చివరగా ఒక విన్నపం, నాయకులారా మీలో మీరు కొట్టుకొని ఒకరిపై ఒకరు ఆహ్, ఒకరు పై చేయి సాధించాలని చూస్తూ మా బ్రతుకులను నాశనం చేయకండి. ఇప్పటికైనా మీరందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరాడండి. అలా కాకుండా మీ స్వార్థం కోసం మా జీవితాలను బలిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఒకప్పుడు జీతం పెరిగితే సంతోషించేవాళ్ళం. ఈరోజు జీతం పడితే చాలని సంతోషించాల్సిన దుస్థితికి తీసుకొచ్చింది కేవలం మీ నాయకత్వాలే. ఇట్లు ఓ సగటు నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి అంటూ ఈ విధంగా లేఖనైతే ముగించేశారు.